ధనస్సు వారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా ధనస్సు రాశి వారికి రాశినే 2 గ్రహాల ట్రాన్సిట్ శుభపరుస్తుంది. అంటే ధనస్సు మీదే కదా ఇప్పుడు శని యొక్క దృష్టి. ఇప్పుడు సహజంగా మీకు ఏంటంటే అర్ధాష్టమ శని నడుస్తుంది. కాకపోతే శని యొక్క దృష్టితో పాటు సప్తమ స్థానంలో ఉండేటువంటి గురువు యొక్క దృష్టి కూడా పడుతూ శుక్రుడు కూడా వచ్చి చేరుతున్నాడు. అయితే ఈ 2 గ్రహాల దృష్టి ఉండడం వేరు, సప్తమ స్థానంలో ఉండేటువంటి ఆ యొక్క గురువు దగ్గరికి శుక్రుడు రావడం వేరు. అయితే ఈ లగ్నానికి శుక్రుడు పూర్వజన్మ కర్మకారకుడు. అంటే మీరు అందుకే చూడండి, ఎనీ ధనుర్లగ్న ఆ మహాదశ వచ్చిన శుక్రరాశుల్లో ఉండేటువంటి గ్రహాల యొక్క దశలు వచ్చిన అక్కడ ప్రధానంగా మీకు చూపించే ఫలితం ఏంటంటే వివాహ జీవితం మీదే చూపిస్తూ ఉంటుంది. అంటే వివాహం చేసుకునే సఖ్యత లేకపోవడం, వివాహం చేసుకుందామంటే కుదరకపోవడం, ఎంత బాగా ఉన్నా సరే మేము విడిపోదామనే నిర్ణయాలు వచ్చేసండి, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ లగ్నాన్ని 2 గ్రహాలు వీక్షిస్తున్నందుకు మీకు కలిగే ఫలితాలు ఏమిటి, ఏ దేవత ఆరాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ డబుల్ ట్రాన్సిట్ అంటే శని గురువుల యొక్క దృష్టి ఎప్పుడైతే రాశి మీద ఉందో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అంటే, ఇది ప్రధానంగా ఇక్కడ మీకు ఒక తెలియని ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్, అర్ధాంశం శని ఉంది కదండి, అయ్యో నాకేమి కలిసి రావనే దాని నుంచి కొంచెం బయటపడతారు. దీనివల్ల తెలియని కాన్ఫిడెన్స్ లెవెల్స్, మరియు అదేవిధంగా గమనించినట్లయితే దీంతో పాటు ప్రధానంగా ఒక గుర్తింపు రావడం, ఒక దైవ చింతనలోకి వెళ్ళడం, ఏదైనా చేయగలననేటువంటి ఒక నమ్మకం మీ మీద మీకు పెరగడం, ఇటువంటివన్నీ కూడా ఇస్తూ ఉంటుంది. అయితే సప్తమ స్థానంలో శుక్రుడు గురువు, ఈ లగ్నానికి శుక్రుడు కొంత పాప అయినప్పటికీ కూడా ఇక్కడ ఏంటంటే ఒకవైపు ఉద్యోగ మన వ్యాపార సంబంధించినటువంటి యోగము కలిగింపజేస్తూ ఉంటాడు. సప్తమ స్థానం కాబట్టి కొంతమంది పార్ట్నర్స్ వ్యాపారంలో రావడం, దీంతో పాటు వివాహ సంబంధించిన విషయంలో కూడా అనుకూలత వస్తుంది. కాకపోతే ఎంతైనా శని అర్ధాష్టమ శనిలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా వ్యాపార యోగాలు, వివాహ యోగాలు, వివాహం అవ్వడం, మరలు అదేవిధంగా 2 శుభగ్రహాల్లో శుక్రుడు పాపి కాబట్టి కొంచెం వివాహ జీవితంలో కూడా కొన్ని డిస్ప్యూట్స్ రావడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఒక పక్క వివాహం అయిపోతుంది అదే ధనస్సు వారికి, ఇంకో అదే వివాహం అయిన వాడికి కొంత స్ట్రెస్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే ఇది డియోల్ సైన్ అంటారు. ఆ డియోల్ సైన్లో గురువు శని యొక్క ఎనర్జీస్ని తీసుకుని వెళ్ళాడు కాబట్టి దీనివల్ల ఏమవుతుంది, జీవిత భాగస్వామికి ఎప్పటి నుంచో జాబ్ రావట్లేదు, జాబ్స్ కూడా రావడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి. కాకపోతే ఏంటంటే ఈ 3లో రాహు ఉన్నందుకు, అర్ధాష్టం శని నడుస్తున్నందుకు కొంచెం ధైర్య సాహసాలు కూడా రాహు పెంచుతూ, ఒకవైపు కొన్నిసార్లు మనం మాట్లాడిన మాట వలన కొన్ని నిందలు అనుభవించవలసి వస్తుంది. ఈ విషయంలో మీరు మాట్లాడేటప్పుడు, మెయిల్ చేసేటప్పుడు ఈ విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. మరియు గణపతి యొక్క క్షేత్రాలకు వెళ్ళండి. 9వ భావంలో కేతు ఉన్నాడు కాబట్టి గణపతి ఆలయాలకి, గణపతి క్షేత్రాలకు వెళ్ళినట్లయితే మీకు అన్ని విధాలా బాగుంటుంది. ఈ గ్రహాల యొక్క కలయికలు మన జన్మజాతకంలో కూడా ఏర్పడుతుంటాయి. మొత్తం 2 గ్రహాల కలయికలు 35 కాంబినేషన్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇందులో ఫలకృతం ఇచ్చేటువంటి కాంబినేషన్ ఉంటుంది, మధ్యస్థంగా అంటే ఆ యొక్క కాంబినేషన్ మీకు మంచి చేస్తుంది, కొంత ఇబ్బంది ఇస్తుంది, కొన్ని బాగా ఇబ్బందిని ఇచ్చేటువంటివి ఉంటాయి. ఆ 35 కాంబినేషన్స్లో మంచివి ఇచ్చేవి ఎలాగో మనకేం పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. గురు శుక్రుడు, శుక్రబుధులు, లేకపోతే శని శుక్రుడు, రాహువు శుక్రుడు, ఇలా రకరకాల కాంబినేషన్స్ ఉన్నాయి మంచి ఇచ్చేవి. గురువు రవి, గురువు రవి ఉంటే ఇంట్యూషన్ పెరుగుతుంది, ఆ జీవాత్మ సంయోగం అంటూ ఇలాగా ఉన్నాయి. మరి మీడియంగా ఉండేవి కొన్ని ఉంటాయి, కానీ ఇబ్బంది ఇచ్చేవి కొన్ని ఉంటాయి. అంటే శనికేతు అంటే వాళ్ళకి ఎప్పుడైనా శనికేతు ఎవరికైనా ఉన్నప్పుడు వాళ్ళు ఉద్యోగం చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. అది 159 యాక్సెస్లో ఉన్నా, కలిసి ఉన్న 159 యాక్సెస్లో ఉంటే కొంత 75% పనిచేస్తుంది, కలిసి ఉంటే 100% పనిచేస్తుంది. అలాంటప్పుడు వాళ్ళకి దేని ద్వారా ధనయోగం ఉందో చూసుకుని వ్యాపారంలోకి వెళ్ళిపోవడం మంచిది. ఎందుకంటే స్వేచ్ఛాయోగం అంటారు శనికేతువుల కలయిక, కాబట్టి వ్యాపారం చేస్తూ ఉండాలి. శనికేతువులు ఉంటాయి, కొంతమంది కుజరాహులు ఉంటారు, విపరీతమైన అగ్రెసివ్. అలాంటి వాళ్ళు మీరు గొడవలకి వెళ్ళకపోతేనే మీరు అభివృద్ధి చెందుతారు, లేకపోతే గొడవ అవుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. శని కుజ, ఇది కూడా ఒక మాట తప్పు చేయరు వీళ్ళు, మాట అంటే పడరు. శని కుజులు ఉంటే కూడా అగ్రెసివ్, గొడవ పెట్టేసుకుంటారు. అంటే ఏమీ లేదు,
ఒక ఎనర్జీ ఫామ్ అయినప్పుడు ఆ ఎనర్జీ ఫలితం ఇవ్వాలి. ఇప్పుడు మంటలో పెట్రోల్ వేసాం, భగ్గుమని మండుతుంది. వాటర్ వేసాం, ఆరిపోతుంది. అంటే కాంబినేషన్స్ అయితే మనకు ఆయుర్వేదంలో కూడా ఉంటుంది. దీన్ని దీంతో కలపొచ్చు, లేకపోతే ఈ ఫుడ్తో ఈ ఫుడ్ తినకండి అని చెప్తూ ఉంటారు కదా. అలాగే మనకి మనకి కెమికల్ వీటిలో కూడా చూడండి, కొన్ని కొన్ని కెమికల్ రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. అంటే ఒకదాన్ని ఇంకో దాంతో కలిపినప్పుడు ఒక రకమైనది వస్తుంది, ఒక దాని నుంచి ఒకటి తీసేసినప్పుడు ఇంకో రకమైనది వస్తుంది. అలాగే గ్రహాలకు కూడా ఇప్పుడు కుజుడు రాహు అనుకోండి, ఇది ఒక సర్పదోషం. మళ్ళీ రవి రాహు అయితే పితృదోషం అంటారు. ఇలా ఏంటంటే ఫస్ట్ మీరు ఎప్పుడైనా సరే జన్మజాతకంలో ఒక 8 బ్యాడ్ కాంబినేషన్స్ ఉంటాయి. శనికేతువులు, కుజరాహువులు, కుజరవి, కుజరవి కాదులేండి, రవిరాహువులు, అదేవిధంగా శని కుజ, బుధ కుజ, ఈ రకంగా ఉంటాయన్నమాట. శని శుక్రకేతు ధనహీనత యోగం. అయితే ఇందులో మళ్ళీ అమ్మవారిని ఆరాధించిన, లక్ష్మీ గణపతిని ఆరాధించిన మళ్ళీ అద్భుతమైన ధనయోగంగా మారుతుంది. ఇవి ఒక్కొక్క భావంలో ఉంటే ఒక్కొక్క ఫలితాలు ఇస్తాయి. ధనస్థానంలో ఉంటే ధనం మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది, సప్తమం మీద ఉంటేనేమో వివాహం మీద చూపిస్తుంటుంది, 12 మీద ఉంటే ఇన్వెస్ట్మెంట్స్ మీద చూపిస్తూ ఉంటుంది, 4 మీద ఉంటే ఒక్కోసారి యాక్సిడెంట్స్ మీద చూపిస్తుంటుంది, లేదా ప్రాపర్టీ మీద చూపిస్తుంటుంది, పంచమంలో ఉంటే ఏమో సంతానం మీద, 7వ భావంలో ఉంటే జీవిత భాగస్వామి మీద, 12లో ఉంటే వివాహ జీవితం మీద, అష్టమంలో ఉంటే యాక్సిడెంట్స్ మీద, భాగ్యంలో ఉంటే తండ్రి గారి ఆలోచన విధానం, తండ్రి గారి యొక్క నేచర్ మీద ఇలా చూపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ కాంబినేషన్ ఉన్నంత మాత్రం చేత మనం భయపడ్డాం కాదు. ఆ కాంబినేషన్ ఉన్నటువంటి మహాదశ వచ్చిందా లేదా, ఆ కాంబినేషన్ ఎంత బలంగా ఉంది. ఒక్కోసారి మన గ్రహాలు చూడడానికి రెండో ఒక రాశిలో ఉన్నట్టుంటాయి. ఇదేమో 1 డిగ్రీలో ఉంటుంది, ఇదేదో 29 డిగ్రీలో ఉంటుంది. అప్పుడు కలవదు. ఎందుకంటే చాలా ఎక్కువ డిగ్రీలు ఉంది కాబట్టి మీకు అది కనీసం 10 డిగ్రీల లోపల ఉండాలి. 10 డిగ్రీలు మేము ఉంటేనే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. లేదా ఒక్కొక్కసారి పక్కపక్క రాశుల్లో ఉన్నట్టుంటాయి, కానీ ఇదొక రాశి అదొక రాశిలో నక్షత్ర సంబంధం ఉంటుంది. అంటే ఉదాహరణకి ధనిష్ట నక్షత్రం, మృగశిర నక్షత్రము, లేకపోతే ఈ కుజ నక్షత్రాలు 2 పాదాలు అందులో, 2 పాదాలు ఇందులో ఉంటుంటాయి. లేదా గురు నక్షత్రాలు కూడా పునర్వసు, విశాఖ లేదా పూర్వభద్ర 3 పాదాలు ఒక దాంట్లో ఉంటే 4వ పాదం ఇంకో రాశిలో ఉంటుంది. ఆ రకంగా పాదాలు మారినప్పుడు రవి నక్షత్రాలు కూడా, ఇప్పుడు కృత్తిక ఉంది, కృత 1వ పాదం మేషంలో ఉంటే 2, 3, 4 పాదాలు వృషభంలో ఉంటుంది. అదేవిధంగా ఉత్తరాషాఢ కూడా ఉంటాయి. 1వ పాదం ఒక దాంట్లో ఉంటే సింహంలో ఉంటే 3 పాదాలు కన్యలో ఉంటాయి. ఉత్తరాషాఢ కూడా 1వ పాదం మకరంలో, ధనస్సులో ఉంటే మకరంలో మరో 3 పాదాలు ఉంటాయి. ఇలా పాద సంబంధం వచ్చిన 10 డిగ్రీల లోపల ఉన్న ఆ మహాదశలు నడుస్తున్నప్పుడు అది ఏ భావంలో ఉందో చూసుకొని దానికి సంబంధించిన మీరు పరిహారం కనుక చేసుకోగలిగితే, అంటే ఏ 2 గ్రహాలు కలిసాయో ఆ 2 గ్రహాలు ఏ పోర్ట్ఫోలియోని యాక్టివ్ చేస్తుందో తెలుసుకోవాలి. ఆ సమయం ఎప్పుడు వస్తుందో తెలుసుకోవాలి. అది మహాదశ, అంతర్దశాలు కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే అసలు ఆ దశే రాదు కొన్నిసార్లు. అంటే ఉదాహరణకి ఏ శుక్రకేతువులు కలిసి ఉన్నారనుకోండి, అసలు ఈ అబ్బాయి పుట్టడం, అబ్బాయి కృత్తికలోనో రోహిణిలోనో పుట్టాడు, ఆయన కేతు మహాదశ రావాలంటే దాదాపుగా 110 సంవత్సరాలు పడుతుంది. ఎప్పుడు ఆ 110 సంవత్సరాలు అప్పుడు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి. మనకి ఏ దశలైనా 70-80 సంవత్సరాల వరకే గుర్తుపెట్టుకోండి. 70-80 తర్వాత అన్నీ కూడా కర్మ సంబంధించినవి నడుస్తూ ఉంటాయి. కాబట్టి మహాదశ వస్తుందా లేదా, ఆ కాంబినేషన్ ఎంత బలంగా ఉంది లేదా ఎంత బలహీనంగా ఉంది, నిజంగా ఏదైనా పోర్ట్ఫోలియోని యాక్టివ్ చేస్తుందా, లేకపోతే ఉన్నాయి పేరుకి కొన్ని మంచి కాంబినేషన్స్ కూడా అంతే అండి. పేరుకి మాత్రం అద్భుతమైన యోగం ఉందండి. ఎందుకంటే 2 గ్రహాల కలయిక ఈ యోగం. మనం ఇప్పటి వరకు ఈ రాశి వారికి భావాన్ని యాక్టివ్ చేస్తుందని చెప్పడానికి కూడా కారణం ఏంటంటే అది యోగాన్ని యాక్టివ్ చేస్తుంది. కాబట్టి మీకు ఏదైనా ఇప్పుడు నేను చెప్పినటువంటి కాంబినేషన్స్లో ఏదైనా ఫలానా భావంలో ఉంది, ఆ మహాదశ నడుస్తుంది, అంటే శుక్రకేతులు కలిసిన శుక్రుడు దశ కానీ కేతు దశ కానీ నడుస్తుంటే అది యాక్టివ్ అయిపోతుంది. లేదా శుక్రుల్లో కేతు, లేదా శని కుజులు కలిసిన శనిలో కుజుడు, లేకపోతే కుజుల్లో శని యాక్టివ్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా రవి రాహువు కుజుడు, శనికేతువులు, ఇలా అది యాక్టివ్ అయినప్పుడు దానికి సంబంధించిన దానం ఇవ్వండి. ఖచ్చితంగా మీరు చాలా పెద్ద ఎఫెక్ట్ నుంచి బయటపడతారు. దానికి సంబంధించిన దానం ఇవ్వడం. ఇప్పుడు శనికేతులు ఉన్నారు, వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళడం. కుజరాహులు ఉన్నారు, నరసింహస్వామి లేదా దుర్గా ఆలయానికి వెళ్ళడం. రవిరాహులు ఉన్నారు, పితృదేవత ఆరాధన చేయడము మరియు సూర్యాలయాలు, దుర్గాలయానికి వెళ్ళడం. బుధకుజులు ఉన్నారు, విష్ణు సహస్రనామాలు చదువుకోవడము మరియు లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన కూడా చేసుకోవచ్చు అక్కడ. మరియు అదేవిధంగా కుజరాహులు ఉన్నారు, నరసింహస్వామి ఆరాధన చేయడం.
లేదా రుద్రం చదువుకోవడం, ఇవి చేసినట్లయితే ఖచ్చితంగా మీకు అన్ని విధాలా బాగుంటుంది.